మరణం ఇది సృష్టి ధర్మం. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. కానీ ఆ మరణాన్ని కూడా జయించాలని, వయసు పెరగడం ఆపివేయాలని ఎవరైనా ట్రై చేస్తే, ఏంటి బ్రో సైన్స్ ఫిక్షన్ మూవీ స్టోరీ చెప్తున్నావు అనుకుంటున్నారా? కాదు, ఇది రియాలిటీ. ప్రపంచాన్ని శాసించే ఒక పవర్ఫుల్ లీడర్ తన చావును తానే డిక్టేట్ చేయాలంటూ చూస్తున్నాడు. ఆయనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రపంచ దేశాలతో యుద్ధాలు, అంతర్గత రాజకీయాలు ఇవేవీ ఆయనకు నిద్ర లేకుండా చేయడం లేదు. ఆయనకు భయం పుట్టిస్తున్న ఒకే ఒక్క శత్రువు వయసు. ఈ శత్రువును ఓడించడానికి ఆయన ఏకంగా $26 బిలియన్, అంటే మన కరెన్సీలో అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తూ ఒక సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేశారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటారు, కానీ పుతిన్కి ఏజ్ అనేది ఒక జబ్బు. దానికి క్యూర్ కనిపెట్టాలంటూ ఆయన ఫిక్స్ అయ్యారు. దానికి ప్రూఫ్ 2025 సెప్టెంబర్లో బీజింగ్లో జరిగిన ఒక సంఘటన. ఒక మిలిటరీ పరేడ్ జరుగుతున్నప్పుడు పుతిన్ చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు. మైక్ ఆన్లో ఉందని తెలియకుండా పుతిన్ అన్న మాట ఏంటో తెలుసా? మనిషి తన శరీరంలోని అవయవాలను మార్చుకుంటూ పోతే ఎప్పటికీ బ్రతకొచ్చు, చావు అనేది ఉండదు కదా అని. అప్పట్లో ఇది ఒక క్యాజువల్ జోక్ అనుకున్నారు. కానీ వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టినటువంటి రిపోర్ట్ చూస్తే పుతిన్ జోక్ చేయడం లేదు, ఆయన గేమ్ స్టార్ట్ చేశాడు అని అర్థమవుతుంది. మనిషి ఏజ్ పెరగకుండా చేయాలని పుతిన్ ఆలోచన. దాని వెనుక సీక్రెట్ మిషన్ యాంటీ ఏజింగ్ ప్రోగ్రాం గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. లాంగ్ లైఫ్ అంటే లైఫ్ స్పాన్ పెంచుకోవడం కోసం సిలికాన్ వ్యాలీ బిలియనీర్స్ అయినటువంటి జెఫ్ బెజోస్, శామ్ ఆల్ట్మన్, బ్రయాన్ జాన్సన్ వంటి వాళ్ళు రీసెర్చ్లు చేయడం మనం వినే ఉంటాం. కానీ ఒక దేశం అధ్యక్షుడు తన గవర్నమెంట్ ఫండ్స్ను ఉపయోగించి ఇమోర్టాలిటీ కోసం అన్వేషించడం బహుశా ఇదే ఫస్ట్ టైం. ఈ ప్రాజెక్టు పేరు న్యూ హెల్త్ ప్రిజర్వేషన్ టెక్నాలజీస్. సుమారుగా 2 ట్రిలియన్ రూబుల్స్, అంటే $26 బిలియన్ కేటాయించిన ఈ ప్రాజెక్ట్ని 2024లో అధికారికంగా స్టార్ట్ చేశారు. రష్యా ప్రభుత్వం దీన్ని ఒక ప్రధాన జాతీయ శాస్త్రీయ ప్రాధాన్యత, టాప్ నేషనల్ సైంటిఫిక్ ప్రయారిటీగా ప్రకటించింది. ఇంతకీ ఈ ప్రాజెక్టులో ఏం చేస్తున్నారు? టాబ్లెట్స్ మింగేసి యంగ్గా అయిపోతారా? కాదు. వీళ్ళు వాడుతున్నటువంటి టెక్నాలజీస్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. జీన్ థెరపీ, జన్యు చికిత్స. కణాల వయసు పెరగడాన్ని స్లో చేయడానికి రష్యన్ సైంటిస్టులు ఒక స్పెషల్ జీన్ థెరపీని డెవలప్ చేస్తున్నారు. రష్యా సైన్స్ మినిస్టర్ డెనిస్ జెనిరిన్స్కీ చెప్పిన దాని ప్రకారం యాంటీ ఏజింగ్ అనేది ఒక అత్యంత ఆశాజనకమైనటువంటి మార్గం. 3D బయో ప్రింటింగ్. ప్లాస్టిక్ బొమ్మల్ని 3D ప్రింట్ చేయడం చూస్తూనే ఉంటాం, కానీ వీళ్ళు మనుషుల అవయవాలను, జీవ కణజాలాన్ని ప్రింట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎలుక థైరాయిడ్ గ్రంథిని, మనిషి మృదులాస్థి ఎముకని సక్సెస్ఫుల్గా బయో ప్రింట్ చేశారు. పందుల్లో అవయవాల పెంపకం. ఇది వినడానికి కొంచెం గగుట్పాటుగా ఉండొచ్చు. జన్యుపరంగా మార్పులు చేసిన చిన్న పందుల లోపల మనుషులకు సరిపోయే అవయవాలను పెంచుతున్నారు. రేపు మీ కిడ్నీ పాడైతే పందిలో పెరిగినటువంటి ఒక కొత్త కిడ్నీని తీసుకొచ్చి మీకు ఫిట్ చేస్తారన్నమాట. క్రయోథెరపీ, తీవ్రమైనటువంటి శీతల చికిత్స. శరీర కణజాలాలను కాపాడడానికి -170 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉష్ణోగ్రత వద్ద క్రయోథెరపీ చేస్తున్నారు. 2018లోనే పుతిన్ ఆస్ట్రియన్ ఛాన్సలర్కి దీని ప్రయోజనాల గురించి క్లాస్ స్పీకర్. రివర్స్ సౌనా పద్ధతిలో బాడీని గడ్డకట్టే చలికి గురిచేసి కణాలకు మళ్ళీ జీవం పోస్తారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని రన్ చేయడానికి పుతిన్ ఎవరిని నమ్మాడో తెలుసా? స్వయానా తన సొంత కూతురు ఎండోక్రినాలజిస్ట్ అయినటువంటి మరియా వోరోన్ట్సావా, ఆమెతో పాటుగా కుచిటోవ్ ఇన్స్టిట్యూట్ అధిపతి ఫిజిసిస్ట్ మిఖాయిల్ కోవల్చుక్ ఈ ప్రాజెక్ట్ని లీడ్ చేస్తున్నారు. మిఖాయిల్ కోవల్చుక్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన రష్యన్ మీడియాలో మాట్లాడుతూ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇమ్మోర్టాలిటీ గురించి ఇప్పుడు మాట్లాడడం కష్టం కావచ్చు, కానీ మనిషిని బాగు చేసే సామర్థ్యం, పాత అవయవాల ప్లేస్లో కొత్తవి అమర్చే టెక్నాలజీ భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తుంది అని. కానీ కోవల్చుక్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. 2015లో ఆయన ఒక స్పీచ్ ఇస్తూ కోవిడ్ మహమ్మారి వెనుక అమెరికా కుట్ర ఉంది, వాళ్ళు మనుషుల్ని తమకు సేవకులుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించాడు. అంతేకాదు, 1968లో వచ్చినటువంటి డెడ్ సీజన్ అనే రష్యన్ సినిమా ఆయనకు చాలా ఇష్టం. ఇందులో
సిఐఏ నాజీ డాక్టర్లతో కలిసి ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి కుట్ర పన్నుతుంది. అలాంటి కుట్ర సిద్ధాంతాలను నమ్మే వ్యక్తి చేతిలో ఇప్పుడు రష్యా ఫ్యూచర్ మెడికల్ టెక్నాలజీ ఉంది. వీళ్లతో పాటు పెప్టైడ్ ఆధారిత అంటే రసాయన బంధాలతో అనుసంధానించబడిన 2 నుంచి 50 అమైనో ఆమ్లాల చైన్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్కి గాను స్టేట్ అవార్డు తీసుకున్నటువంటి మరో సైంటిస్ట్ వ్లాదిమిర్ కవిన్సన్ మనిషి ఖచ్చితంగా 120 ఏళ్ళు బ్రతుకుతాడు అని ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంటారు. ఒకప్పుడు చొక్కా లేకుండా గుర్రం మీద స్వారీ చేస్తూ మ్యాచో మ్యాన్లా కనిపించిన పుతిన్ వయసు ఇప్పుడు 73 ఏళ్ళు. వయసు పెరుగుతున్న ముడతలు లేని ఆయన ముఖం చాలాసార్లు వార్తల్లో నిలిచింది. కానీ కోవిడ్ టైంలో ఆయనలో ఉన్న భయం బయటపడింది. ఎవరైనా ఆయన్ను కలవాలంటే క్రిమి సంహారక సొరంగాలు దాటుకొని రోజుల తరబడి ఐసోలేషన్లో ఉంటేనే పర్మిషన్ దొరికేది. తన చేతిలో పవర్ ఉంది, అన్లిమిటెడ్ మనీ ఉంది. కానీ పవర్ని మనీని మృత్యువు దగ్గర లంచంగా ఇవ్వలేం కదా. బహుశా అందుకేనేమో సైన్స్ని శాసించాలంటూ ఆయన ప్రయత్నిస్తున్నారు. దీనికి ఇంకొక బలమైన కారణం కూడా ఉంది. అదే రష్యా డెమోగ్రాఫిక్స్. మీరు అమెరికా లేదా యూరోప్ తీసుకుంటే మగవాళ్ల యావరేజ్ లైఫ్ టైం 76 నుంచి 80 ఏళ్ళు ఉంటుంది. కానీ రష్యాలో అది కేవలం 68 సంవత్సరాలు మాత్రమే. అంటే యావరేజ్గా చూసుకుంటే పుతిన్ ఇప్పటికే ఆ ఏజ్ లిమిట్ దాటేశాడు. ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే పుతిన్ కోర్ టీం కోవల్చుక్, యూరీ ఉషాకోవ్, సెర్గీ చెమ్జోవ్, నికోలాయ్ పట్రుషెవ్ అందరూ కూడా 70 ఏళ్ల వయసు పైబడిన వాళ్లే. వీళ్ళందరికీ వయసు మీద పడుతుంది. రేపు వీరు లేకపోతే నాయకత్వ శూన్యత వస్తుందనే భయం కూడా పుతిన్కి ఉండుండొచ్చు. అందుకే తనను తన మిత్రులను కాపాడుకోవడానికి లాంగ్విటీ సైన్స్ని ఒక వెపన్లా వాడుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకి ఒక టార్గెట్ ఉంది. 2020 నాటికి డెవలప్ అయినటువంటి టెక్నాలజీతో ఈ దశాబ్దం చివరి నాటికి అనగా 2030 నాటికి 175,000 మంది ప్రాణాలను కాపాడాలని వీరు టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ నంబర్ చూస్తుంటే మీకు ఒకటి అర్థం కావాలి. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా కోల్పోయిన సైనికుల సంఖ్య దాదాపు ఇదే రేంజ్లో ఉంది. సో రష్యా మరణాల రేటును తగ్గించి జనాభాను బ్యాలెన్స్ చేయాలనేది కూడా పుతిన్ మాస్టర్ ప్లాన్. ఈ దశాబ్దం చివరికల్లా పూర్తి స్థాయిలో హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయడమే వీరి ఫైనల్ గోల్. కానీ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? ఇదంతా పుతిన్ భ్రమ మాత్రమేనా? రష్యాకే చెందిన బయో ప్రింటింగ్ మార్గదర్శకుడు అలెగ్జాండర్ ఓస్ట్రావ్స్కీ లాంటి శాస్త్రవేత్తలు దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఓస్ట్రావ్స్కీ వాల్ స్ట్రీట్ జర్నల్తో మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. వీళ్ళు చెబుతున్న విషయాలను కేవలం ఆకాంక్షలుగా మాత్రమే చూడాలి, కానీ ఫలితాలుగా కాదు అంటూ దీనికి ఆయన చెప్పిన రీజన్స్ 2 ఉన్నాయి. ఒకటి, పాశ్చాత్య దేశాల ఆంక్షలు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా మీద కఠినమైన ఆంక్షలు పడ్డాయి. దీనివల్ల రష్యన్ యూనివర్సిటీలు ఏకాకిగా మిగిలిపోయాయి. ఇంటర్నేషనల్ సైంటిస్టులతో వీరికి ఎలాంటి కాంటాక్ట్ లేదు. ఇక రెండవది, ఫండ్స్ కోసం డ్రామా. ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్లో వీరు సాధించిన విజయాలపై పీర్ రివ్యూడ్ రీసెర్చ్ పేపర్స్ లేవు. మరి ప్రూఫ్ లేకుండా ప్రాజెక్ట్స్కి ఫండ్స్ ఎలా వస్తాయి? అందుకే ఫండ్స్ కట్ కాకుండా ఉండడం కోసం పుతిన్ ఏం వినాలి అనుకుంటున్నారో వాళ్ళు అదే చెబుతున్నారు అని ఉక్రెయిన్ దాడి తర్వాత రష్యాను విడిచిపెట్టినటువంటి ఓస్ట్రోవ్స్కీ లాంటి వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి ఫైనల్గా ఏంటి? పుతిన్ తన ఏజ్ని రివర్స్ చేసి అమరుడు అవుతాడా, లేక ఇదంతా ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్గా మిగిలిపోతుందా? దీనికి 2 పాసిబుల్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఒకవేళ ఇది సక్సెస్ అయితే రష్యా అవయవ మార్పిడి మరియు జన్యు చికిత్సల్లో ప్రపంచానికే దారి చూపేటువంటి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇది కేవలం పుతిన్కి మాత్రమే కాదు, మొత్తం రష్యా ప్రజారోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రపంచ శాస్త్రవేత్తల ముందు రష్యా కాలర్ ఎగరేసుకొని నిలబడుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే అంతర్జాతీయంగా వచ్చిన ఏకాంతం, సైంటిస్టుల అత్యుత్సాహం వల్ల నిధులు వృధా అయి ఇదొక మెడికల్ సక్సెస్ కన్నా వయసైపోతున్న ఒక నియంత భయానికి నిదర్శనంగా మిగిలిపోతుంది. కాలంతో పాటు పరిగెత్తాలి కానీ కాలాన్ని ఆపేయాలి అనుకోవడం దేవుడితో ఆడుకోవడమే. చరిత్రలో అమరత్వం కోసం ఎంతోమంది రాజులు, నియంతలు ప్రయత్నించారు. వారిలో పుతిన్ ఒక చరిత్ర సృష్టిస్తారా, లేక చరిత్రలో ఒక పేజీగా మిగిలిపోతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. మీరేమనుకుంటున్నారు? మనుషులు అవయవాలు మార్చుకుంటూ 120 ఏళ్ళు బ్రతకడం సాధ్యమే అంటారా, లేక ఇది పుతిన్ మైండ్లో ఉన్నటువంటి భయం మాత్రమేనా? మీ ఒపీనియన్ క్రింద కామెంట్ చేయండి.